హలో హాయ్ అందరికీ. చలికాలంలో ఎవరికైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది. ఈరోజు అయితే నేను ఆనియన్స్ పకోడీ వేస్తున్నాను. ఆనియన్స్ పకోడీ కోసం ఆనియన్స్ అన్నీ కూడా పైన తొక్కులు చేసుకుని ఇలా చీలికల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని వీటినన్నిటిని కూడా ఈ విధంగా నలిపేసుకోవాలి. ఈ విధంగా నలిపేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఉంటే ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. నేను ఆకుకూరలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఏమీ వేయట్లేదు. పిల్లలు ఇలాగే తింటారు కాబట్టి ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో సరిపడా శనగపిండి వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిపోయింది. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కలుపుకొని పక్కన పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా వేగనివ్వాలి. నేను ఇందులో వంట సోడా కట్ట ఏమీ వేయలేదు. ఆనియన్స్ పకోడీకి వంట సోడా కట్ట ఏమీ వేయని అవసరం లేదు. ఇవే క్రిస్పీగా వచ్చేస్తాయి. ఇంకోటి ఈ సింపుల్గా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు. తోటకూర, పాలకూర, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసుకోవచ్చు. నేను ఏమీ లేకుండా సింపుల్గా తయారు చేస్తున్నాను. ఇలా ఒకవైపు వేపిన తర్వాత మిగతా అన్నీ కూడా రెండో వైపు కూడా తిప్పుకొని మొత్తం అన్నీ వేయించుకోవాలి. రెండో వైపు కూడా మొత్తం అన్నీ ఎగిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా పకోడీలు అన్నీ కూడా ఎగిపోయిన తర్వాత వీటిని ఇలా చికెన్ సాయంతో తీసి ఇలా ఒక గిన్నెలోకి ఆయిల్ మొత్తం వాడుకోవాలి. ఇలా ఒక వాయి అయిపోయిన తర్వాత మిగతా ఆనియన్స్ అన్నీ కూడా ఈ విధంగానే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని ఒకవైపు వేగిపోయిన తర్వాత రెండో వైపు కూడా ఇవన్నీ బాగా వేయించుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా ఆనియన్స్ పకోడీ వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. చలికాలంలో, వర్షాకాలంలో తినడానికి చాలా స్నాక్స్లా బాగుంటాయి. మనం ఇందులో సోడా ఏమి వేయకపోయినా కానీ కరకరలాడుతూ పకోడీ చాలా బాగుంటాయి. చూసారు కదా, పకోడీ రెడీ అయిపోయింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.